దెబ్బలు తినటమే తప్ప దెబ్బలు కొట్టడం అలవాటు లేదేమో, వీళ్ళందరూ రాజకుటుంబాలు, అరబ్ రాజుల పౌరుషం ఏమైపోయింది అన్నటువంటి మాటకి ఇప్పుడు కాస్త పరిష్కారం. ఇంతవరకు అమెరికాకి డబ్బులు ఇచ్చుకుని కేవలం వాళ్ళ మీదనే ఆధారపడ్డటువంటి వాళ్ళు ఇచ్చిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా తమని తాము కాపాడుకోలేక ఆగిన వాళ్ళు ఇప్పుడు క్రమంగా సైన్యాన్ని పెంచుతున్నారు, ఆయుధాలు పెంచుతున్నారు. ఇరాన్ చేస్తున్న దాడులు, వేస్తున్న బాంబులని నియంత్రించుకోవడానికి ఇప్పటిదాకా సెల్ఫ్ డిఫెన్స్కి ఇష్టపడ్డటువంటి వాళ్ళు ఇక దాడులు తాము ఉధృతం చేసుకొచ్చారు. షిప్పులు ధ్వంసమైన ప్రతిసారి వీళ్ళ తరపున అమెరికా వెళ్ళి దాడి చేయడం కాకుండా మొన్న సౌదీ అరేబియా వెళ్ళి హౌతీల మీద దాడి చేసింది, నేను దుబాయ్ వెళ్ళి ఇరాన్ మీద దాడి చేసింది, బహ్రెయిన్, కువైట్ కూడా ఇరాన్ మీద దాడి చేసినాయి. తమ ఫోర్సెస్తో లేదు, తమ చేతుల్లోని మిస్సైల్తో లేదు, తమ చేతుల్లోని డ్రోన్స్కి పేలుడు పదార్థాలు పెట్టి ఇరాన్లో వివిధ ప్రదేశాల్లో పేలుడు సృష్టిస్తున్నారు. విసిగిపోయారు, విరక్తి చెందారు. అమెరికాతో గొడవ ఉంటే ఇరాన్ అమెరికా చూసుకోవాలి తప్పించి మధ్యలో తమని ఇబ్బంది పెట్టడం ఏంటన్నటువంటి కసి పెరిగిపోయింది. ప్లస్ తమ వ్యాపారాలు దెబ్బతీయాలన్న ఇరాన్ని కనుక అట్లాగే ఉండనిస్తే రేపు భవిష్యత్తులో వీళ్ళు అడుక్కు తినే పరిస్థితికి వెళ్ళిపోతారు. అందుకని ఇక తిరుగు దెబ్బ కొట్టడం ప్రారంభించారు.